అందరూ చప్పట్లు కొడదాం. దేవుని యొక్క వాక్యాన్ని విందాము. ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. దేవుని యొక్క అత్యంత మహాకృప దయా కనికరమును బట్టి ప్రభు నేటి దిన ఈ రాత్రి కాల సమయమునందు తన విలువైన ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన బైబిల్ మిషన్ షకీనా స్వస్థతశాల సభలలో మొదటి దిన రాత్రి కాల సమయమునందు దేవుని వాక్యమును వినుట కొరకై కృప చూపించిన ప్రభువునికి మహిమ ఘనత కీర్తి ప్రభావాలు మెండుగా కలుగును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మంచిదండి. మరి సమయమునందు దేవుని వాక్య వర్తమానములోనికి వెళదాము. గ్రంథములు గలవారు, మా అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయండి. గ్రంథాలు కలిగిన వారు నిలవబడిన వారై మీ బైబిల్ గ్రంథములు పైకెత్తి పట్టుకున్న వారై వాక్యము కొరకైన ప్రార్థనలో ఏకీభవిద్దాం. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. తండ్రి నీకు వందనాలు. మాతో మాట్లాడే దేవానికి స్తోత్రములు. నీ మాటలను మాకు వినిపింపచేసి చేరివచ్చిన నీ బిడ్డలల్లరి హృదయములు బలపరిచి స్థిరపరిచి నీ మార్గమందు నడిపించమని వాక్యమయ్యున్న యేసుక్రీస్తు పరిశుద్ధ పుణ్య నామమున మిక్కిలి వినముతో బతిమలాడి వేడుకొనుచున్న పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామమున మీ ఎల్లరకు నేటి మొదటి దిన సభ దీవెన ఆశీర్వాదములు మీకును మీ కుటుంబమునకును మీ బిడలకును మీ సమస్త పనిపాటులకును సదా తోడయుండును గాక. మరణాత. ప్రతి ఒక్కరు ప్రభువును స్తుతించుచు మేము ఈ స్థలాలు కూర్చుందామండి. దేవుని స్తోత్రం. దేవుని యొక్క అత్యంత మహాకృప దయా కనికరమును బట్టి ప్రభు మనలను ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన 40 దినముల శిలువ ధ్యానములలో ఆయన మనలను కాచి కాపాడిన వారై పరిశుద్ధ వారములోనికి ప్రభు మనలను నడిపించిన వారై పరిశుద్ధ వారములోని సమస్త కార్యక్రమములు ఏకీభవించగల ధన్యతను భాగ్యమును అనుగ్రహించిన వారై మరి ముఖ్యముగా ఈ 2026వ సంవత్సరపు పునరుత్థాన ఈస్టరు పండుగను
ఆచరించుకున్న వారై ఈ సభలలో పాల్గొనుట కొరకు కృప చూపించిన ప్రభువునికి మహిమ కలుగును గాక. ఆమె దేవుని స్తోత్రం. గత ఏడాది సభలలో ఏకీభవించిన వారు అనేకులు మన మధ్య లేకపోవచ్చు. వారికన్నా మనము గొప్పవారము కాదు, ఘనులము కాదు, ఐశ్వర్యవంతులము కాదు, ఆరోగ్యవంతులం అంతకన్నా కాదు. కేవలము దేవుని కృప, దయ, కనికరమును బట్టి ప్రభు మనలను నిలవబెట్టుకున్న వారై ఉన్నారు. దేవుని స్తోత్రం. అట్టి యేసు ప్రభువారి పునరుత్థాన కాలములో, పునరుత్థాన సమయములో ఉన్నటువంటి మనము కొద్ది నిమిషములు దేవదేవుని పునరుత్థానమును గూర్చిన విషయాలు ధ్యానము చేద్దాం. దేవుని స్తోత్రం. నాకు ఈ సమయం ఇచ్చినటువంటి త్రిత్వ దేవునికి, పరమందు ఉన్న జనకులు ఫాదర్ దేవదాసయ్య గారికి, పరమందు ఉండి మన కొరకు నిత్యము ప్రార్థన చేయుచు ఉన్న పెద్దయ్య గారు జానయ్య గారికి, డైమండ్ అమ్మ గారికి, మన ఆత్మీయ తండ్రి గారు బిషప్ రెవరెండ్ డాక్టర్ చార్లీ జాన్ ఫినయ్ గారికి నా నిండు వందన మరణాతలు. అలాగనే ఈ స్వస్థతశాల చైర్మన్గా ఉన్నటువంటి మన తల్లిగారు సుహాసిని అమ్మగారికి, వారికి మా ప్రత్యేక వందన మరణాతలు తెలియచేయచ్చు ఉన్నాం. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. అలాగనే ఈ ఘనమైన శ్రేష్టమైన ఈ స్వస్థతశాల డైరెక్టర్గా ఉన్నటువంటి జాన్ పలయ్య గారికి, అలాగనే జమీమమ్మ గారికి ఆ ప్రత్యేక వందన మరణాతలు తెలియచేస్తున్న సభాధ్యక్షులుగా ఉన్నటువంటి సత్యదాసయ్య గారికి, అలాగే వారి కుటుంబం అంతటికి, సత్యదస్సమ్మ గారికి, ఎమాన్యుయల్ హెన్రీ గారికి, అలాగే విక్టోరియా లిడియా గారికి, వారికి మా ప్రత్యేక వందన మరణాతలు తెలియచేయచ్చు ఉన్నాం. దైవ సేవకులైన వారికి, సాకారులైన వారికి మా ప్రత్యేక వందన మరణాతలు తెలియచేయచ్చున్న. చేరి వచ్చిన మీ ఎల్లరకు మరణాత 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 మరణాతాయనగా మన ప్రభువు మరలా వచ్చుట. మరణాతాయనగా మన ప్రభువు మరలా వచ్చుట. దీని తరచుగా సాలామనువాను నరుడు ధన్యుడు. యేసు ప్రభువు వచ్చుచున్న ఇదిగో వినరండి. పూర్వాదోష చాంపిరి బ్రతికెను దోట వరుడై వచ్చునండి. యేసు ప్రభువు వచ్చుచున్న ఇదిగో వినరండి. దేవుని స్తోత్రం. అలాగే నేటి దిన ఈ రాత్రి కాల లైవ్ యూట్యూబ్ లైవ్ ద్వారా వీక్షించుచున్న వారెల్లరికూ మరణాత. దేవుని స్తోత్రం.
మరి సమయమునందు దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి. యేసుక్రీస్తు ప్రభువారి శిలువ శ్రమలను ఇన్ని దినములుగా 40 దినాలు అలాగునని పరిశుద్ధ వారము మనము ధ్యానము చేయుచు వచ్చిన వారమై ఉన్నాం. అటు యేసు ప్రభువారి యొక్క శిలువ శ్రమలను, శిలువ గాయములను ధ్యానములు చేయుచున్న మనమే యేసు ప్రభువారి శిలువలోని గుంపు అనే ఒక వర్తమానమును కూడా మీరు విని ఉండవచ్చు. ఈ శిలువలోని గుంపులు అనేది శిలువ వర్తమానాలలో ఒక గొప్ప ప్రాముఖ్యత కలిగిన వర్తమానమును కూడా చెప్పవచ్చు. భవిష్యత్తున్న వారిలో కూడా అనేకులు శిలువ యొద్ద ఉన్న గుంపులు గూర్చిన వర్తమానాన్ని ఇప్పటికే ఎరిగిన వారై ఉండొచ్చు. ఆ గుంపులలో యేసు ప్రభువారి శిలువ శ్రమలలో అమ్మా పారిపోయిన గుంపున్నారు, అమ్ముకున్న గుంపున్నారు, దూరము నుండి వెంబడించిన గుంపున్నారు. ఇలాగున ఆయా రకరకములైన గుంపులు, అందులో ప్రత్యేకమైన గుంపుగా మనము చెప్పుకునేది శిలువ క్రిందనున్న గుంపు. ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభువారి శిలువ శ్రమలలో గెత్సెమనే తోటలో ప్రభు శిలువకు అప్పగించబడినప్పుడు ఏ విధముగా అయితే, ఏ రీతిగా అయితే అమ్మా శిలువ గుంపులు ఉన్నవో, అలాగే ఆయన పునరుత్థానములో కూడా కొన్ని గుంపులు ఉన్నాయి. ఆయన పునరుత్థానములో కూడా మనకు కొన్ని గుంపులు కనబడుచూ ఉన్నాయి. ఎక్కువగా అందరికీ గుంపులు అనగానే శిలువ గుంపులే జ్ఞాపకం వస్తాయి. పారిపోయిన, అమ్ముకున్న, దూరము నుండి ఇక శిలువ క్రింద ఉన్న గుంపులే జ్ఞాపకం వస్తాయి. కానీ ఈ పునరుత్థాన పండుగ కాలములో ఉన్నవారమైన మనతో ఈ నేటి దిన ఈ రాత్రి కాల సమయమునందు ప్రభు మనతో మాట్లాడనయున్న వాక్యాంశము యేసు ప్రభువారి పునరుత్థానములోని గుంపులు. దేవుని స్తోత్ర. ఎందులోనండి? పునరుత్థానములోని గమనిద్దాం. ఈరోజు ప్రభువారి పునరుత్థానములో ఉన్న గుంపులేమిటో ఈ రాత్రి మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాం. ఆ గుంపులలో నుండి మనమేమి నేర్చుకోవాలి, వేటిని మనము ధ్యానము చేయాలి చూద్దాం. మొదటి గుంపు వాక్యమును బట్టి మత్తయి వ్రాసిన సువార్త 28వ అధ్యాయము మొదటి వచనము. మత్తయి వ్రాసిన సువార్త 28:1. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. దేవుని స్తోత్ర. దేవుని వాక్యమును వింటున్నా దేవదేవుని విశ్వాసులారా, నేటి పునరుత్థానములోని గుంపులలో మొదటి గుంపేమనగా అనుమానపు గుంపు. మొదటి గుంపేమిటండి? అందరూ చెప్పాలి గట్టిగా. దేవుని స్తోత్ర. అనుమానపు గుంపు. ఏ గుంపు అండి? సభ ఎందుకు బయట వెల్లడిగా పెట్టడం జరిగింది?
ఏమ్మా, ఎందుకు సభ బయట? ఇప్పుడు మనం 40 దినాల శిలువ ధ్యానాలలో మందిరంలో మాత్రమే కాకుండా ఆయా సమయాల్లో ఎక్కడ పెట్టడం కూడా జరిగింది. ఎందుకు ఒక రోడ్డు మీద, ఒక గ్రౌండ్లో ఎందుకు అలా చేస్తాం అంటే, అందరూ ఎవరి వైపు తిరగాలి, అది కాన్సెప్ట్. మనం తిరగక్కర్లే, అందరూ మన వైపు తిరిగితే. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? మీరు ఎటు ఏం చేయకూడదు. దేవుని స్తోత్ర. ఎక్కడైనా బయట బహిరంగ సభలు పెట్టేవి అందరూ మనం చూస్తారని, మనం వాళ్ళంక చూస్తామనగా. వాక్యాన్ని వింటున్న వారులారా గమనించండి. యేసు ప్రభు వారి పునరుత్థానములోని మొదటి గుంపేమనగా అనుమానపు గుంపు. ఈ అనుమానపు గుంపులో ఉన్న వారు ఎవరు అనగా స్త్రీలు. ఎవరండి అమ్మ? స్త్రీలు అనగా ఇక్కడ కూర్చున్న మీరు కాదు, కానీ ఆ రోజు యేసు ప్రభువుల వారిని ఆదివారం తెల్లవారుజామున ఆయన దేహమును శుభ్రపరచుట కొరకై వచ్చిన స్త్రీలు. గమనిద్దాం, వారు యేసు ప్రభు వారు ఉంచబడిన ఆ సమాధి యుద్ధకు రాగానే వారు అక్కడ ఒక దృశ్యాన్ని చూశారు. ఏమిటి ఆ దృశ్యం అనగా, సమాధి రాయి పొర్లించబడి ఉన్నది. అంత మాత్రమే కాదు, కానీ సమాధిలోనికి వెళ్ళి చూడగా అక్కడ ప్రభు వారి దేహము వారికి కనబడలేదు. ఎప్పుడైతే ఆ దృశ్యాన్ని వారు చూచారో ఎన్నో అనుమానాలు, సందేహాలు. ఇదిలా ఉండగా అక్కడ ప్రభు దేహము లేదు సరికదా, అక్కడ ఒకరు ఉన్నారు. ఎవరు వారు? దూత. ఈ దూత చెప్పుచున్నటువంటి మాట ఏమిటి? సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నారు. దేవుని స్తోత్రం. లేచినాడురా, సమాధి గెలచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలచినాడురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యమును వింటున్న వారలారా, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. అమ్మా, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయనే లేచి ఉన్నారు. ప్రభు లేచి ఉన్నారు. అప్పటికే ఆ స్త్రీలలో ఎన్నో అనుమానాలు. ఏమై ఉంటుంది, ఏం జరిగి ఉంటుంది? ఇదిలా ఉండగా అప్పటికే సైనికులైన వారు ఒక పుకారును ప్రజలలో పుట్టించారు. ఏమిటది? అసలు వాస్తవముగా వారు పుట్టించిన పుకారు ఏమనగా, మేము అలిసిన నిద్రించుచున్న సమయమునందు ఆయన శిష్యులైన వారు వచ్చి ఆయన దేహమును తీసుకుని పోయారు. గమనిద్దామండి, అనేటువంటి పుకారు ప్రజలలో వారు పుట్టించారు. వాస్తవముగా జరిగిన విషయం ఏమిటి? దేవదూత వచ్చింది, రాయిని పొరలించగా ప్రభు ఆ సమాధి లోపల నుండి వెలుపలికి రాగా వారందరూ చచ్చిన వారు వలె. ఇదంతా తీసుకెళ్ళి చెబితే, అయ్యా ఇది మనం గాడి బయటికి చెప్తే ప్రజలను మనల్ని ఊరుకోరు, మన పరువు పోతుంది, కనుక మీరు అలా చెప్పకండి, ఇలా చెప్పండి. అప్పటికే ఒక పుకారు బయట షికారు చేస్తుంది. అదొక అనుమానాలు. ఇక్కడ దేవదూత చెప్పింది ఇవొక సందేహాలు. మొత్తము కలిపి
యేసు ప్రభు వారి పునరుత్థానములోని ఈ మొదటి గుంపు ఏమైపోయారంటే అనుమానపు గుంపు. ఎన్నో అనుమానాలతో, ఎన్నో సందేహాలతో ఏమి జరుగుంటుంది, ఏమై ఉంటుంది, అసలు ఏమి జరిగింది, ఏమి అర్థము కాని అయోమయ పరిస్థితి. దేవదూతేమో ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? అక్కడ లోకములో పుకారేమో శిష్యులైన వారు వచ్చి తీసుకుని పోయారు. అనేకమైన అలజడి, ఎక్కడ ఎవరికి అర్థము కాని అనుమాన స్థితి. ఈ అనుమానములన్నిటికీ ముగింపు ప్రభువారి యొక్క దర్శనమే. ఈ రోజుల్లో కూడా అనేకలైన వారికి ఎన్నో అనుమానములు ఉంటాయి. ప్రభువులో నడవడానికి, ప్రభువులో ఎదగడానికి, జీవించడానికి. అమ్మా, ఈరోజు నీవు దేవునిలో నడిచే క్రమములో, ఎదిగే క్రమములో నీకు ఎన్నో సందేహాలు తలెత్తుతాయి. అందుకనే బైబిల్ మిషన్ వారి యొక్క ఒక గొప్ప అనుభవము, నేడును దేవుడు కనబడును, నేడును దేవుడు మాట్లాడును. బైబిల్ మిషన్ వారి యొక్క సూక్ష్మ ప్రార్థన, దేవా నాకు కనబడము, అందరికీ కనబడము, దేవా నాతో మాట్లాడము, అందరితోనూ మాట్లాడము. అమ్మా, ఇక్కడ ఎవరైనా ఆ అనుమానపు గుంపుకు చెందిన వారున్నారా? అనుమానములతో, సందేహములతో ఉన్నారా? అడగండి ప్రభువుని, ప్రార్థించండి ప్రభువుని. ఆ దినమందు యేసు ప్రభు వారి పునరుత్థానములో ఉన్నటువంటి గుంపులలో మొదటి గుంపు అనుమానపు గుంపు. ఈరోజు వాక్యమును వింటున్న వారులారా, లోకము ఏ అనుమానములు దేవునిపై నీకు కలిగించిన, ప్రభుపై కలిగించిన, లేక నీ అంతటి నీకే అనుమానము కలిగిన ఏ సందేహములు నీ జీవితంలో ప్రభు విషయమై తలెత్తిన, ప్రార్థించు, ప్రభు సన్నిధిలో ప్రార్థించు. బైబిల్ మిషన్ వారి యొక్క మూలవాక్యము, ఆయన మీతో చెప్పునది చేయుడి, ఆయన మీతో చెప్పునది. కనుక అనుమానమనే గుంపు మనకి ఈరోజు ఏమైనా యేసు ప్రభు వారి పునరుత్థానముల అనుమానాలు ఉన్నాయంటారా? మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనములో వ్రాయబడిన మాట చదవండి. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల. చాలండి. అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏమనగా, యేసు మృతి పొంది, ప్రభు మృతి పొంది, ప్రభు ప్రాణమును అర్పించి, ప్రాణత్యాగము చేసి, మన కొరకు రక్తమును కాచి, తన తండ్రికి తన ప్రాణమును అప్పగించి తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల. నమ్ముతున్నామా లేదా? మనకి ఏమైనా అనుమానం ఉందా? అంటే మనము ఏ గుంపుకు చెందిన వారము కాదు, అనుమానపు గుంపుకు చెందిన వారము కాదు. ఎందుకంటే మనం నమ్ముతున్నాం యేసు ప్రభువుల వారు ఆయన మృత్యుంజయుడై లేచి ఉన్నారని మనం నమ్ముతున్నాం, మనం విశ్వసించుచున్నాం. దేవుని స్తోత్ర. కనుక దేవుని వాక్యమును వింటున్న వారులారా, ఆయన పునరుత్థానములో మనకు కనబడే మొదటి గుంపు ఏమనగా అనుమానపు గుంపు. ఇక రెండవ గుంపు చూడగలిగినట్లయితే లోకాసు రాసిన సువార్త 24వ అధ్యాయము 13వ వచనము. లోక 24:13. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న అమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. చాలండి. యేసు ప్రభు వారి పునరుత్థానములోని కనబడే రెండవ గుంపు ఏమనగా ముయ్యబడిన నేత్రముల గుంపు. ముయ్యబడిన ఎవరు వీరు?
ఎమ్మాయి ప్రాంతమునకు చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు, వీరే ప్రభుతో నడిచారు, ప్రభుతో భోజనమునకు కూర్చున్నారు. ప్రభు ఆయన ఎవరో వారు గుర్తించలేకపోయారు, గ్రహించలేకపోయారు. ముయ్యబడిన నేత్రములు వారితో ఉన్న ప్రభువుని వారు గ్రహించలేకపోయారు. కానీ ఆయన అంతర్ధానమైన తర్వాత వాక్యములో చెప్పబడినటువంటి మాటను గమనించగలిగినట్లయితే ఎన్నో విషయాలు అక్కడ మనము చదవగలము. వారు అనుకుంటారు ఆయన మనతో మాట్లాడుచుండగా మన హృదయము మనలో మండుచుండలేదా? దేవుని యొక్క మాటలకు, ఆయన మాట్లాడుచున్న మాటలకు వారి హృదయాలు వారు ఏమైపోతున్నాయి? మండుచున్నవి. కానీ వాక్యాన్ని వింటున్న వారులారా, ప్రభు వారితో ఉన్నంతసేపు వారి యొక్క నేత్రములు ఏం చేయబడి ఉన్నవి? మూయబడి ఉన్నవి. ఈరోజు అనేకులైన వారు ముయ్యబడిన నేత్రముల గుంపులో ఉన్నారు. ఈ నేటి కాలములో అనేకులైన వారు ముయ్యబడిన నేత్రములు, కళ్ళుండియు ప్రభుని చూడలేని వారు, చెవులుండియు ప్రభు స్వరమును వినలేని వారు. అమ్మా, ఈరోజు అనేకులు అందులుగా శరీర నేత్రములు మాత్రమే కలిగి ఉండి ఆత్మీయ నేత్రములు లేని వారిగా, ప్రార్థన అనగానే అందరూ ఏం చేస్తారు? అయ్యా కళ్ళు మూసుకుంటా. ఎందుకు? ఆత్మీయ నేత్రములు ఏం చేయబడ్డానికి? తెరవబడడానికి. ఆ రోజు వారే మూయబడిన నేత్రములు కలిగిన వారై ఉన్నారు. ఈ రోజుల్లో కూడా ఎన్ని సంవత్సరాలు శిలువ ధ్యానాలు చేసినా, ఎన్ని సంవత్సరాలు ఆదివారపు ఆరాధనలకు వచ్చినా, ఎన్ని బోధలు ప్రసంగాలు వినినా, ఎన్ని విధములుగా దేవుడు తన దైవ దాసులతో యాజకులైన వారితో ప్రభు మాట్లాడుతూ ఉన్న నేత్రములు తెరవబడని అందులో చాలా మంది ఉన్నారు. ఈరోజు వాక్యమును వింటున్న వారులారా, ఒకవేళ మనము కూడా అదే నేత్రములు కలిగిన వారమై ఉన్నామేమో, ప్రభువుని చూడలేని, ప్రభువుని గ్రహించలేని నేత్రములు కలిగిన వారమై ఉన్నామేమో, అసలు నేత్రములు లేని ఆ కాలము నాటి గుడ్డివారు, గుడ్డి తనము కలిగినటువంటి వారు, దావీదు కుమారుడా మమ్మును కరుణించమని కేకలు వేశారు. అమ్మా, ఈరోజు నీవు చూడగలిగి ఉండివు, దేవుని స్వరాన్ని నువ్వు వినగలుగుచున్నావా? ప్రభువుని చూడగలుగుచున్నావా? నా గొర్రెలు మిమిక్రీలు చేస్తుంటే ఇది చంద్రబాబు నాయుడు గారి వాయిస్, ఇది పవన్ కళ్యాణ్ గారి వాయిస్ అని గుర్తుపడతాం గొప్ప కాదండి. ఎవరు స్వరాన్ని అంటండి? దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, నా గొర్రెలు నా స్వరమును వినునని ప్రభు ఎంతో నమ్మికతో విశ్వాసముతో చెప్పుచున్నారు. కానీ నేటి కాలపు విశ్వాసులైన వారు, భక్తులైన వారు దేవుని బిడలమని చెప్పుకొనుచు, ఆయన సహవాసములో నడుచుకొనుచు, బ్రతుకుచు అందులుగా జీవించుచున్నవారు, నేత్రములు మూయబడిన వారిగా బ్రతుకుచున్నవారు అనేకులు ఉన్నారు. ఒకవేళ ప్రభు మనల్ని దాటి వెళ్ళిపోతే, యేసు ప్రభు వారి శిలువ శ్రమల గుంపులో ఒక గుంపు, అమ్ముకున్న గుంపు ఉంటుంది. అందులో ప్రత్యేకముగా కనబడే వ్యక్తి ఇస్కరియోతు యోధ. అతని యొక్క నేత్రాలు కూడా ఏం చేయబడ్డాయి? మూయబడ్డాయి.
ఎన్ని అవకాశాలు ఇచ్చినా అతడు గ్రహించలేకపోయాడు. ప్రభు ప్రేమను గుర్తించలేకపోయాడు. ఒక అంధుడిగా మిగిలిపోయాడు. ఒక అంధుడిగా ప్రభువుని గ్రహించలేకపోయాడు. తీరా అతడు తెలుసుకునేసరికల్లా, తేరుకునేసరికల్లా అంతా పూర్తయిపోయింది. అమ్మా, ఇప్పుడు సమయం ఉంది. రక్షించబడడానికి, మారు మనసు పొందడానికి, బాప్తిసము పొందడానికి ఇప్పుడు సమయం ఉంది. ఇంకా 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 మూయబడిన నేత్రములు గల వారిగా సమయాన్ని ఏం చేస్తూ ఉంటారు? కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము ఆఖరి వచనంలో ఒక మాట ఉంటుంది. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతను ఉత్తరం ఇచ్చేదను, శ్రమను అతను తోడైండెదను, అతను విడిపించేదను, అతను గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతను తృప్తిపరిచేదను. అన్ని చేసి 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 చివరిలో నా రక్షణ అతనికి ముయ్యబడిన నేత్రములు గలవారే ఆ రక్షణ మనం చూడలేకపోతున్నాం. అక్కడ వరకు ఉత్తరాన్ని పొందుకుంటున్నాం. శ్రమల్లో ప్రభు మనకు తోడై ఉంటున్నారు, మనం విడిపిస్తున్నారు, మనం గొప్ప చేస్తున్నారు, దీర్ఘాయువు చేత నింపుచున్నారు, అన్నీ అందుకుంటున్నాం, అన్నీ పొందుకుంటున్నాం. రక్షణ చూపించేసరికల్లా అందులమైపోయి సంవత్సరములు గడిచినా సరే ఆ ప్రభు చూపించిన రక్షణను చూడలేకపోతున్నా. రక్షణను చూడలేని వారు, మొయ్యబడిన నేత్రములతో ఆ రక్షణను చూడలేని వారు. ఒక తల్లి, 3 కుమార్తెలు, భర్త చాలా సంవత్సరాల క్రితము ఆయన చనిపోయాడు. ఆ తల్లి ఆ 3 కుమార్తెలను కష్టపడి పెంచింది, పెద్ద చేసింది. 3 బిడ్డలు వివాహ వయసుకు వచ్చారు. కానీ ఆమె ఎంతో భక్తిగా, చూసేవారికి ఆమె రక్షణ పొందలేదంటే ఎవరో నమ్మరు. అంత భక్తిగా, అంత విశ్వాసముగా రక్షణ మాత్రమే ఆమె తీసుకోలేదు. కానీ భక్తిలో కానీ, ప్రభువుని వెంబడించడంలో కానీ, అన్నిటిలో ఏ విధమైనటువంటి వ్యత్యాసం లేదు. అంత చక్కగా ప్రభువులో ఉంటుంది ఆమె. నేను అనేవాడు, అమ్మా రక్షణ పొందుతారండి అయ్యా. అప్పుడు ఒకరోజు అయ్యారండి, మా పెద్ద పాపకి పెళ్ళి అవగానే పొందేస్తాను, నేను రక్షణ పొందుతాను. సరే, ఇంతకాలానికి ఏదో మాట చెప్పింది ఇవిడ అనుకున్నాను. ప్రార్థన చేశాం, సంఘంలో పెట్టాం, సంఘం ప్రార్థన చేశారు. ఊహించని విధముగా, ఆమె ఊహించని రీతిలో ఒక మంచి సంబంధమును ప్రభు తోడుకుని వచ్చి పెద్ద బిడ్డకు వివాహం జరిగింది. స్తుతికూడం పెట్టించుకుంది ఇంటి దగ్గర. అల్లుడి గారిని పిలుచుకొని, కుటుంబం అంతని పిలుచుకుని ఆమె సాక్ష్యం ఘనంగా చెప్పింది. అప్పుడు అన్నాను, అమ్మా, దేవుడు నీవు అనుకున్నట్టుగానే నీ పెద్ద బిడ్డకు వివాహం ప్రభు జరిగించారు. నువ్వేం పొందాలి? తప్పకుండా అయ్యగారు, 2వ కుమార్తెకు కూడా ఏమైపోవాలండి అయ్యగారు. నాకు అర్థమైపోయింది. పెద్ద పాపకి, 2వ పాపకి, 3వ పాప, 3 పెళ్ళిళ్ళు అయిపోయింది. అమ్మా, దేవుడు నీవు కోరుకున్నట్లుగానే నీ 3 బిడ్డలకి దేవుడు ఏం జరిగించారు? వివాహం జరిగించారు. వీరికి ఏం ఆలస్యం చేయకూడదు. తప్పకుండా అయ్యగారు, పెద్ద కుమార్తెను దేవుడు ఏం చెయ్యాలి? నాకు అర్థమైపోయింది, ఈవిడ ఇంక పొందదు. మొయ్యబడిన నేత్రములు ఇంకొక సహోదరు ఉండేది. ఆమె ఈవిడికి లాగానే. ఆమెను చూస్తే రక్షణ పొందని ఆవిడని చెప్పి అస్సలు ఎవరు కూడా అనుకోరు. అంత విశ్వాసం ఉంటుంది, కానీ రక్షణ పొందలే. ఆవిడ కుటుంబం కూడా నాకు పెద్ద ఐడియా లేదు, ఎప్పుడు చూడలేదు ఆవిడ కుటుంబం. నేను చెప్పాను, అమ్మ నువ్వు రక్షణ పొందు. ఒకరోజు అందా ఆమె, అయ్యారండి మా కుమార్తెకి ఈవిడలాగానే పెళ్ళి అయితే ఏం తీసేసుకుంటాను. సరే, ఏదో ఒకటి చెప్పింది ఎట్టగాలని అనుకుని, అమ్మ ఈవిడ కుమార్తెకి వివాహం జరగాలి, మీరేం చెయ్యండి. ఆవిడ అలా చూసింది. ఇంకా ఎందుకు చూసింది అర్థం కాలే. ఒక పండగ రోజు వాళ్ళ పాపను ఎత్తుకుని చైగానే మా పాప అండి అయ్యారు అన్నది. అంటే ఇప్పుడు ఆ పాప పెద్దదయ్యి పెళ్లి చేసిన తర్వాత అప్పుడు ఈవిడ ఎక్కడికి వస్తుంది అంటండి. దేవుని వాక్యాన్ని వింటున్న వారలారా, మూయబడిన నేత్రములు ఆ రోజు ప్రభు వారితోనే ఉన్నారు.
వారితో సంభాషించారు, వారితో ప్రభు భోజనమునకు కూర్చున్నారు, రొట్టె విరిచారు. అయినా వారు ప్రభువుని గుర్తించలేకపోయారు. అమ్మా, ఈ పునరుత్థాన దినమందున్న దేవుని భక్తులారా, ఈ పునరుత్థాన కాలములో మన మధ్య ఉన్నటువంటి గుంపులలో రెండవ గుంపు ఇదే, మూయబడిన నేత్రముల గుంపు. దేవుని స్తోత్ర. ఒకటి అనుమానపు గుంపు, రెండు మూయబడిన నేత్రముల. ఇక మూడవది గమనించగలిగినట్లయితే వాక్యమును బట్టి చూద్దామండి. వాక్యాన్ని బట్టి గమనించగలిగినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 66వ వచనము. మత్తయి 27:66. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకుని రాతిని ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. దేవుని స్తోత్ర. అమ్మా, దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని భక్తులారా, దేవదేవుని విశ్వాసులారా, గమనించండి. వాక్యమును బట్టి, వాక్యమందు వ్రాయబడిన మాటను బట్టి ఇక పునరుత్థానములో కనబడే గుంపులలో మూడవ గుంపు శత్రువుల గుంపు. ఏ గుంపు అండమ్మా? గట్టిగా చెప్పా. శత్రువు గుంపు. యేసు ప్రభువుల వారు ఆయన సిలువలో మరణించిన తర్వాత ఈ శత్రువులైన వారందరూ కూడా మా పని పూర్తయిపోయింది అని అనుకున్నారు. అయిపోయింది, మా పని అయిపోయింది, మేము అనుకున్నది సాధించాం, మేము అనుకున్నది చేశాం, ఇక మాకే విధమైన పని లేదనుకున్నారు. ఈలోపు యేసు ప్రభు వారు మూడవ దినమునందు లేస్తారన్న విషయము ప్రభు స్పష్టంగా ఎవరికి ఆయన చెప్పలేదు. ఆయన సిలువలో చనిపోయారంటే చనిపోయారు అని అనుకుంటున్నారే గాని మూడో దినం అనేది ఒకటి ఉంది. ఆ రోజు ఆయన మృత్యుంజయుడే లేస్తారు అనే ఒక ట్విస్ట్ ఉందన్న విషయం ఎవరికి తెలియదు. అందరూ ప్రభు చనిపోయారంటే చనిపోయారు అని అనుకుంటున్నారు కానీ మూడవ దినమనందు తిరిగి లేస్తారు, ప్రభు తిరిగి లేస్తారు, సమాధిని గెలుస్తారు, ముద్రని గెలుస్తారు, కావలి గెలుస్తారు అనే విషయము ఎవరు గ్రహించలేదు. కానీ ప్రభు ఆయన బ్రతికుండగానే ఈ మాట చెప్పారు. ఆయన అదే మాట ఏ మహానుభావుడు అక్కడ ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకున్నాడో కనిపెట్టాడో గాని అక్కడ వాక్యమునందు అదే అధ్యాయములో 63వ వచనం చదువుదామండి. అయ్యా వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు అనగా ప్రాణాలతో ఉన్నప్పుడు 3 దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది గమనించాలి. అందరూ ప్రభు చనిపోయారు అని అనుకుంటున్నారు. ఆయన శిష్యులేమిటి, అలాగే స్త్రీలేమిటి, ఆయనతో తిరిగిన వారు, నడిచిన వారు, బ్రతికిన వారు అందరూ ప్రభు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, అంతే అనుకుంటున్నారు. కానీ ప్రభు ముందుగానే చెప్పినటువంటి మాట ఎవరికీ జ్ఞాపకం లేదు. కానీ ఒక వ్యక్తి మాత్రం జ్ఞాపకం ఉంచుకుని చెప్తున్నాడు, అయ్యా ఆయన 3వ దినమందు ఈ దేవాలయమును పడగొట్టండి. 3 దినములలో చాలా మంది దేవాలయం అంటే ఆయన నిలబడి అన్న దేవాలయం గురించి అనుకున్నారు. కానీ ఆయన గురించి అన్న మాట అని వారు గ్రహించలేకపోయారు. 3 దినములలో దీనిని నేను కడతాను, తిరిగి లేపుతాను. 3 దినములు అనగా శుక్ర, శని, ఆది. గంతే హడావిడిగా రాత్రికి రాత్రి సైన్యం అంతా బయలుదేరిపోయి యేసు ప్రభు వారిని ఉంచిన సమాధి దగ్గరికి వచ్చేసారు. ఏ గుంపిది? శత్రువుల. యేసు ప్రభు వారి పునరుత్థానములో మనకు కనబడే 8వ గుంపు అండి. 3వ గుంపు శత్రువుల గుంపు. ఆయనతో నడిచిన వారికి లేదు అజ్ఞానం, ఆయన శిష్యులకు లేదు, స్త్రీలకు లేదు. కానీ శత్రువులకు వచ్చింది జ్ఞానం. శత్రువులు కనిపెట్టారు ఈ విషయాన్ని. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరి సైనికులైన వారు
యేసు ప్రభు వారి యొక్క సమాధి యొద్దకు వెళ్ళి మొత్తము ఆ సమాధిని సంకెళ్ళతో బంధించి ముద్ర వేశారు. ఇక ఎవరు ఆ ముద్రను ముట్టుకోకుండా తెరవకుండా కట్టుదిట్టమైనటువంటి భయంకరమైన కావలిని పెట్టారు. అంటే ఎవరు లోపలికి వెళ్ళకుండా లోపల వారు అంటే 3వ దినము అంటే రేపు ఆదివారము రేపు ఏమైనా జరగచ్చు. 3 దినములన్నారు గనుక ఏమైనా జరగచ్చు కనుక మనము సిద్ధముగా ఉండాలనుకున్నారు. మనము సిద్ధముగా ఉండాలి. ఏమాత్రము అలక్ష్యముగా ఉండడానికి వీలు లేదు, నిర్లక్ష్యముగా ఉండడానికి వీలు లేదనుకున్నారు. అందరూ వచ్చేసారు, శత్రువుల గుంపు అంతా వచ్చేసారు. దేవుని స్తోత్ర. ఈరోజు వాక్యాన్ని వింటున్న వారలారా, ఎంతమంది వచ్చినా, ఎంతమంది ఆ రాత్రి కావలి కాసిన ఏ ఒక్కరైనా ప్రభువుని ఆపగలిగారా? ఏ ఒక్కరైనా ప్రభు వారి యొక్క పునరుత్థానమును అడ్డుకోగలిగారా? ఏ ఒక్కరైనా? ఆయన పునరుత్థానమునకు అందరు చచ్చిన వారి వలె యూట్యూబ్లో చాలా మంది ఇష్టానుసారంగా యేసు ప్రభు వారి యొక్క శిలువను గూర్చి, శిలువ శ్రమలను గూర్చి మాట్లాడుతూ ఉంటా. ఆయనని భయంకరంగా కొట్టారు, మేకలు కొట్టారు. అలాగనే శిరస్సుపై ముళ్ళ కిరీటము పెట్టారు, చేతులలో కాళ్ళలో సూది మేకలు దిగగొట్టారు అని అనేక రకరకములైన మాటలు మాట్లాడుతూ, హేళన చేస్తూ, అపహాస్యము చేస్తూ యేసు ప్రభువుల వారిని ఎంతో భయంకరముగా త్రుంచనాడుచు, హేళనాడుచు మాట్లాడే అనేకులను మనం చూస్తూ ఉంటాం. ప్రభు ఏమి చేయలేకపోయారు, కొడతే కొట్టించుకున్నారు, ఏమి అనలేకపోయారు. అసలు యేసు ప్రభు వారు వచ్చింది సిలువ కొరకే గనక అప్పుడు ఏమి మాట్లాడలేదు, వదక దేవుని గొర్రె పిల్లగా ఉండిపోయారు. మరి ప్రభు పునరుత్థానుడైన తర్వాత, పునరుత్థానమైన వెంటనే ఆయన ఆరోహణమై ఎక్కడికి వెళ్ళలేదు, పరమునికి వెళ్ళలేదు. పునరుత్థానుడైన దేవుడు, పునరుత్థానుడైన ప్రభువు ఆయన భూమిపై ఎన్ని దినాలు ఉన్నారు? 40 దినాలు ఉన్నారు. నా ప్రశ్న ఏమిటంటే 40 దినాలు ప్రభు ఎక్కడైతే ఆయన సిలువ వేశారో, ఎక్కడైతే ఏ ప్రజలైతే ఆయన హింసించారో, బాధించారో వారి మధ్య, వారి యొద్దే 40 దినాలు ఉన్నప్పుడు ఆయన కొట్టిన వారందరూ ఏమైపోయారు? ఆయన చేతులలో సూది మేకలు గుచ్చిన వారందరూ ఎక్కడున్నారు? అమ్మా, భూమి వేసిన వారు, గుద్దిన వారు, వీరందరూ అప్పుడు ఎందుకు ప్రభుని ఏమీ చేయలేకపోయారు? సోషల్ మీడియాలో మాట్లాడేటువంటి వారందరూ కూడా యేసు ప్రభు వారి శిలువ శ్రమలలో ఆయన ఎలాగ హింసించారో, ఎలాగ బాధించారో ఇవన్నీ మాట్లాడుతున్నారే. మరి అలాంటి వారందరూ కూడా బాధించిన వారు, హింసించిన వారు, కొట్టిన వారు, తిట్టిన వారు, ఉమ్మి వేసిన వారు ఆయన పునరుత్థానుడై 40 దినాలు వారి ముందే తిరిగినప్పుడు వారందరూ ఏమి చేయలేదేంటి? సగం క్లారిటీ యేసు ప్రభు వారు మరణించినప్పుడే వచ్చేసింది. ఇప్పుడు బండల బద్దలైపోయినప్పుడు, సమాధులు తెరవబడినప్పుడు, దేవాలయపు తెర పైనుండి కిందకి 2గా చినిగినప్పుడు, ఆకాశము నల్లబడిపోయినప్పుడు సగము క్లారిటీ వచ్చేసింది. ఇంకొక సగం ఎప్పుడంటే ఆయన పునరుత్థానమప్పుడు. ఇక అంతే, ఎవరు ప్రభు జోలికి? ఈ శత్రువు గుంపంతా ఏమైపోయారో? శత్రువులు గెల్వాగలరా మనలన్నేడు, శత్రువులు గెల్వాగలరా, శత్రువులు గెల్వాగలరా మనలన్నేడు.
శత్రువులు గెలవగలరా? శత్రువులు యేసును శపించినప్పుడు, శత్రువులు యేసును శపించినప్పుడు, స్తోత్రించుడి యెహోవాను, స్తోత్రించుడి యెహోవాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వింటున్న వారలారా, ఈ శత్రువుల గుంపంతా ఏమాయను ఏమాయను ఏమాయను, అపవాది యత్నాలు ఏమాయను ఏమాయను ఏమాయను, వరుస ప్రయత్నాలు ఏమాయను ఏమాయను ఏమాయను, అపవాది యత్నాలు ఏమాయను ఏమాయను ఏమాయను, వరుస ప్రయత్నాలు ఏమాయను, అపవాది యత్నాలు ఏమాయను, వరుస ప్రయత్నాలు ఏమాయను, అపవాది యత్నాలు ఏమాయను, వరుస ప్రయత్నాలు ఏమాయను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని భక్తులారా, దేవదేవుని విశ్వాసులారా, గమనించండి. యేసు ప్రభు వారి పునరుత్థానములోని మరి ఒక గుంపు ఏమిటండమ్మా? శత్రువుల, మొదటిది అనుమానపు గుంపు, రెండవది మూయబడిన నేత్రముల గుంపు, మూడవది శత్రువుల గుంపు. దేవుని స్తోత్రం. ఇక నాలుగవ గుంపు చూద్దామండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 24వ వచనము. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిద్దుమానబడిన తోమా వారితో లేకపోయెను. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకులు గుర్తులను చూచి మేకులు గుర్తులను చూచి నా వేళ్ళు ఆ మేకులు గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పెను. దేవుని స్తోత్ర. ఇక యేసు ప్రభు వారి పునరుత్థానం వీరిలో ఏం రాదు? విశ్వాసము. ఎన్ని సంవత్సరాలైనాక అదే అవిశ్వాస జీవితం. ఎన్ని సంవత్సరాలు గడిచినా అదే అవిశ్వాసము, అదే అవిశ్వాసపు మాటలు, అదే అవిశ్వాసపు ప్రవర్తన, అదే అవిశ్వాసపు జీవితము. విశ్వాసము లేని స్థితి కలిగినట్లయితే యేసు ప్రభు వారి పునరుత్థానములో 4వ గుంపు అవిశ్వాసపు గుంపు. ఈ గుంపులో ఎవరు కనబడుతున్నారు? అనొచ్చు, ఒకటే కదండి అయ్యగారు, చాలా మంది ఉన్నారు. బయటపడినవాడు తోమ. మన భారతదేశము వచ్చి దేవుని యొక్క సువార్తను ప్రకటించినవాడు. మన భారతదేశము వచ్చి దేవుని సువార్తను ప్రకటించిన వాడు ఈ తోమా. ఈ తోమా ఏమంటున్నాడు? ఆయన చేతి గాయములలో నా వ్రేలు ఉంచితేనే గాని నేనేం చేయను. కానీ ప్రభు ఏమన్నారు? చూసి నమ్మిన వాని కన్నా చూడక నమ్మిన వాడు ధన్యుడు. విశ్వాసమనున్నది అదృశ్యమైనది ఉండుననుటకు ఏమై ఉన్నది? రుజువు. దేవుని స్తోత్ర. అమ్మా, వాక్యాన్ని వింటున్న వారులారా, నేటి కాలమందు అనేకులైన వారు ఈ అవిశ్వాసపు గుంపులో బ్రతుకుచూ ఉన్నారు, జీవించుచూ ఉన్నారు. ఆయన చేతి గాయములలో ఏం పెడితేనే గాని యేసు ప్రభువు వారి చేతులలో ఏం కొట్టడం జరిగింది? చేతులలో మేకులు అంటే
ఎక్కడ కొట్టారు ఆయనకి చేతుల్లో అంటే ఎక్కడండి? దేవుని స్తోత్ర. నిజంగా సైన్స్ ప్రకారంగా ప్రాక్టికల్గా చూస్తే మేకులు అనేవి అందరూ మనం అనుకునేటట్టుగా చేతిలో మేకు కొట్టినట్లయితే ఆ బరువుకి, అది కూడా యేసు ప్రభు వారు సిలువలో వ్రేలాడిన సమయం ఎంతండి? ఎవరు ఎగ్జాక్ట్గా చెప్పలేరు. ఆయన సిలువలో వ్రేలాడబడడం అనేది శుక్రవారము ఉదయము 9 గంటలకు ప్రారంభం. అప్పుడు నుండి ఎప్పటి వరకు? అబ్బే, సిలువలో వ్రేలాడిన సమయం అడుగుతున్నాను. మీరు ఇంకోటి ఏది చెప్తున్నారు? యేసు ప్రభు వారు సిలువలో వ్రేలాడిన సమయం అయితే ప్రారంభము శుక్రవారము ఉదయము 9 గంటలకు ప్రారంభం. ఆయన మధ్యాహ్నం 3 గంటలకు తండ్రికి తన ఆత్మను ఏం చేశారు? అప్పగించారు. ఆయన మాత్రం, ఆయన దేహం మాత్రం, ఆయన శరీరం మాత్రం ఎక్కడ ఉంది? సులువు మీద ఉంది. శుక్రవారం రాత్రంతా ఆయన దేహం ఎక్కడ ఉంది? సులువు మీదే ఉంది. శనివారం దినమనందు ఆయన దేహాన్ని వీరు అధికారులైన వారితో మాట్లాడుకుని ఆయన దేహాన్ని దించి శుభ్రపరిచి నారబడ్డ చుట్టి ఎక్కడ ఉంచడం జరిగింది? ధనవంతుడైన అరిమత యేసేపు తన కొరకు తొలిపించుకున్న కొత్త సమాధిలో. అప్పటి వరకు ఆయన దేహము సిలువలో వ్రేలాడుతూనే ఉంది. అంటే ఆయనని తాడులతో కట్టలేదు, మేకులతో దిగగొట్టారు. అంటే ఒకవేళ చేతులతో మేకులు ఈ స్థలంలో కానీ మేకులు కొట్టి ఉండుంటే ఉదయం 9 గంటల నుంచి శనివారం ఏ ప్రాంతంలో ప్రభుని దించారో అంతవరకు ఆ మేకుల మీద ఆధారం అంటే కష్టం అండి. ఆ మేక అక్కడే ఉంటుంది. చెయ్యి తీల్చుకుని అంటే ఎక్కువసేపు ఉండదు. ఆ బరువుకి చెయ్యి చీల్చుకుంటూ వచ్చేది చెయ్యి. కనుక వాస్తవముగా ప్రాక్టికల్గా సైన్స్ ప్రకారం చూస్తే ప్రభువుకు కొట్టబడినటువంటి మేకు అంటే బోను వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి కనెక్టింగ్ దగ్గర, అందులో కూడా ఇంకొక మాట కూడా బైబిల్ మనం చూస్తుంటాం, లేఖనం నెరవేరినట్లు ఆయన ఎముకలలో ఒక ఎముకైనను వేరవబడలేదు. అంటే ఎక్కడైతే మేకు కొడితే మనిషి అలా నిలబడిపోతాడు, ఎన్ని గంటలైనా సరే జారకుండా పడకుండా అలాగ అతుక్కుపోతాడు. కొట్టిన వ్యక్తి కూడా, మేకులు కొట్టిన వ్యక్తి కూడా సామాన్యుడు కాదు. ఎంతో అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఏం కొట్టాడు? ప్రభుకి మేకులు కొట్టాడు. ఎవరు పడతాలో కొట్టింది కాదు, అక్కడ చాలా అనుభవం కలిగినటువంటి వ్యక్తి సిలువకు అతుక్కుపోవాలి. ఎన్ని గంటలైనా అలా అతుక్కుని ఉండిపోయేటట్టుగా ఎక్కడ మేకు కొడితే ఆ ఎముకనకు ఆ యొక్క దేహము అంతయు కూడా పట్టుకుని ఉండేటట్టుగా. దేవుని స్తోత్ర. కారుకి ఎక్కడైనా బురదలో దిగిపోతే, గోయిలో పడిపోతే కంపెనీ వారు ఒక లింక్ ఇస్తారు. ఆ లింక్కి ఏం చేస్తారు? కనెక్ట్ చేస్తారు. దేనికి పడితే దానికి కారు మనం తెచ్చిన వైరు లేకపోతే ఇంకోటి పెట్టి లాగడానికి ఉండదు. ఆ కంపెనీ వారు ఏ లింక్ ఇస్తారో ఆ లింక్కి ఏం చేయాలి? కనెక్ట్ చేయాలి. ఎందుకంటే ఆ లింక్ అనేది మొత్తం కార్ అంతా కనెక్ట్ చేయబడినటువంటి లింక్. ఆ లింక్ని కనెక్ట్ చేసుకుని లాగితే మొత్తం కార్ అంతా ఏమైపోద్ది? వచ్చేస్తుంది. అలాగా ఆ మేకులు కొట్టినటువంటి వారు ఆయన యొక్క దేహము ఎంతసేపు అయినా సరే సిలువకి కదలకుండా మెదలకుండా అంటగొట్టబడే విధముగా. దేవుని స్తోత్ర. కనుక ఇతడు ఏమంటున్నాడు? ఆయన గాయములలో నా వ్రేలు పెడితేనే గాని నేను నమ్మను. ఏ గుంపిది? అవిశ్వాసపు గుంపు. అమ్మా, ఈరోజు మీలో ఎవరైనా ఈ అవిశ్వాసపు గుంపులో ఉన్నారా? నా ప్రసంగం ముగింపుగా చేస్తున్నాను. అవిశ్వాసం అనే గుంపులో జీవించుచూ ఉన్నారా? బ్రతుకుచూ ఉన్నారా? ఎన్ని సిలువ ధ్యానాలు గడిచినా, ఎన్ని ఈస్టర్ పండుగలు జరిగినా, ఎన్ని పునరుత్థాన పండుగలు జరిగినా ఇంకా అవిశ్వాసపు జీవితము. కనుక అవడానికి దేవుని ఎరగని వాడేమీ కాదు, ప్రభువుని తెలియని వాడేమీ కాదు, కానీ అవిశ్వాసం. ఈరోజు దేవుని నమ్ముకున్న వారందరూ విశ్వాసులు అయిపోవాలన్న రూలేమి. ఒక 10th క్లాసులో ఉన్నటువంటి వారందరూ కూడా
స్టడీలో ఒకే వరుసలో ఉండాలన్న రూల్ ఏమీ లేదు. అలాగే ఒక చర్చిలో కూర్చున్న వారందరూ కూడా ఒకే విశ్వాసము కలిగి ఉండాలన్న రూల్ ఏమి కూడా. ఎలాగైతే ఒక క్లాసులో ఉండేటువంటి వారు చదువుచున్నది ఒకే క్లాస్ అయిన వారి యొక్క చదువుల్లో భేదాభిప్రాయాలు, తారతమ్యంలో హెచ్చు తగ్గులు ఉన్నట్లుగానే విశ్వాసములో కూడా ఏం కనబడతాయి? హెచ్చు తగ్గులు. కనుక ఇది ఎన్నవ గుంపు? 4వ గుంపు అవిశ్వాసపు. ఇక 5వది వచనం కాదు కానండి, 5వ గుంపు ఏమని గమనించగలిగినట్లయితే అవసరతల గుంపు. 5వది ఏంటండి? ఇదొక్క మాట చెప్పిన ముగించేస్తాను. అవసరతల గుంపు. లేకుండా ప్రభుని ఏం చేయరు? వెంబడించరు. నేను చాలా సందర్భాలు చెప్తుంటాను, ఎవరు దేవుని అవసరతల కొరకు వెంబడించకండి. ఈరోజు దేవుడు నాకు ఈ మేలు చేస్తాడు, ఈ మేలు చేస్తాడు, ఈ అద్భుతం చేస్తాడు అన్న కాన్సెప్ట్ మీదే ప్రభుని వెంబడిస్తే ఒకవేళ ఆ మేలు జరగకపోతే నువ్వు దేవుని ఏం చేస్తావు? విడిచిపెట్టేస్తావు. ఈరోజు నువ్వు దేవుని నడిచే విధానము, ఆయన నీ కార్యం చేస్తాడో చేయడో అన్న దాని మీద ఆధారపడి ఉండకూడదు నీ భక్తి. ఈరోజు నీ విశ్వాస జీవితము ఆయన నీకు చేసే మేలును బట్టు, ప్రభు నీకు చేసే అద్భుతం బట్టు ఆధారపడి నడవకూడదు. ఎంతవరకు అలాంటి జీవితాన్ని జీవించగలుగుతున్నాం, ఎంతవరకు అలాంటి బ్రతుకును బ్రతకగలుగుతున్నాం? దేవుని స్తోత్ర. వాక్యాన్ని వింటున్నా దేవుని భక్తులారా, అవసరార్థమై నడిచేటువంటి బ్రతికేటువంటి గుంపుకి చెందిన వారు అనేకులు నేటి కాలంలో ఉన్నారు. ఒక చోట ఒక బల్ల మీద స్వీట్ పెట్టి ఇలాంటి ఒక మైకి పట్టుకుని, చీమలారా ఎక్కడున్నారు, త్వరగా రావాలి, తాజా స్వీట్ పెట్టాను అనాలా? వచ్చేస్తాయి. మళ్ళీ తీసేసి వెళ్ళిపోమని చెప్పాలా? ఈరోజు లోకానికి మన పరిస్థితి బాగున్నప్పుడు, నా పరిస్థితి బాగుంది, ఎంతమందిని నేను ఆదుకోగలనని చెప్పాలా? అక్కర్లేదు, అందరూ వస్తారు. మీ పరిస్థితి బాగోలేదు, మీకు దండం పెడతానని వదిలేనని అనాలా? అక్కర్లే, వారే వదిలేసి వెళ్ళిపోతారు. లోకానికి మీ దగ్గరికి ఎప్పుడు రావాలో తెలుసు, ఎప్పుడు వదిలేయాలో లోకానికి తెలుసండి. మీ దగ్గరికి ఎప్పుడు రావాలి, మిమ్మల్ని ఎప్పుడు వదిలేయాలి అంతా వారికి తెలుసు. ఆ రోజు యేసు ప్రభు వారి విషయమై కూడా అదే జరిగింది. అవసరార్థమైన గుంపు. ఆయన ప్రభు సజీవునిగా ఉన్న కాలంలో ఆయనతో నడిచారు, ఆయనతో తిరిగారు. వేలాది మంది ప్రజలు. కొండ మీద ఉంటే కొండ అంతా జనమే, సముద్ర తీరం ఉంటే తీరం అంతా జనమే, అరణ్యములో ఉంటే అరణ్యం అంతా జనమే, ఇంటిలో ఉంటే ఇల్లులన్నీ వీధులన్నీ జనమే. అందుకే కదండి పక్షవాయువు కలిగిన వారిని ఇంటి పైకప్పు విప్పి, కారణం ఏమిటి? ఖాళీ లేదు, అంత జనం ఏమైపోయారు. మళ్ళీ తిరిగి ఆయన మృత్యుంజయుడే లేవగానే ఈ అవసరార్థమైన గుంపు అంతా మళ్ళీ ఏమైపోయింది? వచ్చేసింది. ఇదేనండి యేసు ప్రభు వారి పునరుత్థానములో ఉన్నటువంటి గుంపులు ఇవి. సిలువలో గుంపులే కాదు, మనము తరచూ ధ్యానం చేసే సిలువలో గుంపులు మాత్రమే కాదు, పునరుత్థానములో కూడా ఈ గుంపులు ఉన్నాయి, ఈ గుంపులు కనబడుతున్నాయి. అనుమానము గుంపు రెండవది, మూయబడిన నేత్రముల గుంపు మూడవది,
శత్రువుల గుంపు 4వది, అవిశ్వాసపు గుంపు ఇక 5వది, అవసరార్థమై. దేవుని స్తోత్ర. కనుక దేవుని యొక్క కృపను బట్టి, దయను బట్టి, అమ్మా ప్రభు కనికరాన్ని బట్టి ఈ పునరుత్థాన కాలములో ఘనమైన శ్రేష్టమైన పండుగ దినములలో ఏకీభవించుచున్న దేవుని భక్తులారా, నేటి దినము నుండైనా ఈ గుంపుకు చెందిన ఏ ఒక్కరము కాకుండా వీటిలో ఏ విధముగా ఉండేవారిగా, బ్రతికేవారిగా, జీవించేవారిగా కాకుండా ఒక నిజమైన విశ్వాసిగా, ఒక నిజమైన విశ్వాసిగా ఉండగలిగే, జీవించగలిగే భాగ్యము దేవుడు మనెల్లరికి దయచేయును గాక. ఎరిగి ఎరిగిని చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. ఎరిగి ఎరిగిని చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. మోసపోతి నేను దృష్టి తొలగితి, దాసుడా నన్ను చూడనేమో. మోసపోతి నేను దృష్టి తొలగితి, దాసుడా నన్ను చూడనేమో. ప్రభు యేసు నా రక్షక, నసగో కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నసగో కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫయు నీవే, ఒమేగాయు నీవే, అల్ఫయు నీవే, ఒమేగాయు నీవే. ప్రభు యేసు నా రక్షక, నసగో కన్నులు నాకు నిరతములే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నసగో కన్నులు నాకు నిరతములే నిన్ను చూడా. తండ్రి నీకు వందనాలు. నీ పునరుత్థాన పండుగ చెప్పుకొనొచ్చు. పునరుత్థాన దినాలలో ఉన్నటువంటి మేము ఒకవేళ దేవాని పునరుత్థానములో ఉన్న అయ్యా ఆ 5 గుంపులలో ఏ గుంపులోనైనా ఉన్నామేమో దేవా, ఎవరికి వారమే పరీక్షించుకొనగల దేవాని కృప దయచేయండి. ఒకవేళ అనుమానపు గుంపులో ఉన్నామేమో, మొయ్యబడిన నేత్రముల గుంపులో ఉన్నామేమో, శత్రువుల గుంపులో ఉన్నామేమో దేవా, అవిశ్వాసపు గుంపులో ఉన్నామేమో తండ్రి, అవసరార్థమైన గుంపులో ఉన్నామేమో. అలాగనే కాదు నాయన దేవా, నిన్ను నా సొంత రక్షకునిగా అంగీకరించి దేవా నిన్నే వెంబడించేటువంటి, నిన్నే దేవా కొనియాడేటువంటి, చివరి వరకు నీ యొద్ద నిలబడేటువంటి గుంపులో బ్రతకగలిగే, జీవించగలిగే స్థితిని, ధన్యత, భాగ్యము ఈ రాత్రికాల సమయమునందు పునరుత్థాన దినాలలో ఉన్న మా ఎల్లరికూ దయచేయమని యేసు నామమున మిక్కిలి మనముతో బతిమలాడి వేడుకొనుచున్న పరమ తండ్రి. మరణాత. దేవుని స్తోత్రం. మనకి సమయం ఇచ్చినటువంటి త్రిత్వ దేవునికి నా వందన మరణాతలు. జనకులు దేవదాసయ్య గారికి, పరమందున్న పెద్దలు జానయ్య గారు, డైమండ్ అమ్మగారు, ఫినాయ్ గారికి నా నిండు వందన మరణాతలు. సెకిన స్వస్థతశాల చైర్మన్ అమ్మగారు, సుహాసిని అమ్మగారికి నా నిండు వందన మరణాతలు. అలాగే మరి డైరెక్టర్ అయ్య గారు అయినటువంటి జాన్ పలయ్య గారికి, డైరెక్టర్ అమ్మగారు, జమీం అమ్మగారికి నా నిండు వందన మరణాతలు. సభాధ్యక్షులుగా ఉన్నటువంటి మా మావయ్య గారు, సత్యదాసయ్య గారికి, అలాగే సత్యదాసమ్మ గారికి, వారి కుమారులు, ఆ మిత్రులు ఇమానుయేల్ హెన్రయ్య గారికి, అలాగనే విక్టోరియా లిడియా గారికి నా వందన మరణాతలు తెలియచేసిన. ఎంతో ఓపికతో శ్రద్ధతో విననున్న సంఘ బిడ్డలు, విశ్వాసులు, అలాగే దైవ సేవకులు, సహకారులు, ఆర్కెస్ట్రా వారు అందరికీ, అలాగే లైవ్లో వీక్షించిన ప్రతి ఒక్కరికి మా నిండు వందన
మరణాథ. భద్రముగ సమాధి పైనే పెద్దరా